సిరి అయ్య బాబాయ్, మీరు సిరీనా కదా? నిజంగా నమ్మలేకపోతున్నా. అబ్బా, కడుపులో తిప్పుతుంది ఏంటి? సారీ, సడన్గా పొద్దున్నే మబ్బులు ఇడిపోయాయండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. నా మొబైల్లో కూడా వాల్పేపర్ మీదేనండి. అయినా మీరేంటి ఇక్కడ? రిసార్ట్ అని రాసింది కదా, అందుకే వచ్చా. అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఏ ఉండకూడదా? అయ్యో భలేవారండి. మా రిసార్ట్ ఈ ప్రాంతానికే పేరు తెచ్చింది. ఇప్పుడే వస్తా, మంచి రూమ్ చూపిస్తానండి. మీరు కూర్చోండి. మా బావగాడు ఇక్కడున్నాడు. ఒరేయ్ బావా, బావా! ఏంట్రా గోల పొద్దున్నే? సిరి వచ్చిందిరా. సిరి ఎవరు? నువ్వు ముందు రా బావా. నీకెన్నోసార్లు చెప్పా ఆ సినిమా చూడమని. ఆ హీరోయినే, నువ్వేమో పట్టించుకోవు. ఏదా నిండు చందమామ హీరోయినా? ఓయ్ అదిగో. హలో అండి. నాకు ఒక రూమ్ కావాలి. రూమ్ రమేష్, రూమ్ నంబర్ 108 కావాలి పట్రా. అలాగే. మీరు రండి, నేను మీకు రూమ్ చూపిస్తాను. మీరు చూద్దరు, పొద్దున్నే క్లీన్ చేయించాము. వెనకాల ఒక కొండ ఉంది, మీకు వ్యూ అదిరిపోతుంది. చాలా దూరం నుంచి వచ్చారండి మీరు? ఇదంతా నాకు కామనే. ఈ రూమ్ అండి. సురేష్, లోపల పెట్టే బ్యాగ్ పెట్టేస్తాడు. ఈ రూమ్ మీరు ఇంకెవరికి ఇవ్వద్దు ప్లీజ్. ఓకే, ఐ పే ఫర్ ఇట్. నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. సరేనే. అందుకే ఇంత కార్నర్లో ఉన్న రిసార్ట్కి వచ్చా. సరే సరే, లోపలంతా రెడీ బావా. మీరు వెళ్ళండి లోపలికి. రే సురేష్, సినిమాలో చూడటానికి ఏమో కానీ బయట చూడటానికి మాత్రం భలే ఉంది రోయ్. నాకు మాత్రం కింది నుంచి ఒళ్ళు తెలియట్లేదు బావా. సురేషా, అతిథికి మర్యాదలు అదిరిపోవాలి. చికెన్ చేసేయమంటావా? కుమ్మే, గోంగూర పచ్చడి కూడా చేరే. ఎన్నిసార్లు వరకు వచ్చినా ఇక్కడ దిగాలి రే. ఈ సురేష్ గారి వంట ఏంటో చూపిస్తాను బావా. ఏంటిది? నాటుకోడి బిర్యానీ, చేరువా, మెంతి మజ్జిగ. నేను ఇదంతా తినను. నాకు ఏదైనా కావాలంటే నేనే ఆర్డర్ ఇస్తా కదా. అయ్యో అదేంటండి ఇంతసేపు కష్టపడి. మరేం తింటారు? రసం ఉందా? ఇంకా రైస్ అండ్ 1 బౌల్ ఫ్రూట్ సాలడ్. ఓకే, ఇంకా ఇంకేంటి? అంతే. అంత తక్కువ తింటే ఎలాగండి మధ్యాహ్నం పూట? రే బావా, హీరోయిన్ రా, పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి కదా. అంతేనా మేడం? హెల్త్ కూడా. సర్లేండి, తీసుకొస్తాం. ఓకే. వైట్ బౌల్ రైస్. సన్నగా నాజుగ్గా ఉండాలంటే అలానే తింటారు. మనలా తింటే ఏమవుతారు? నీళ్ళు అవుతారు. నీకు అయ్యే మరి. సర్లే కానీ నువ్వు వెళ్ళి పొయ్యి మీద రసం పెట్టేసరా, దీనిని మనం ఆరగించేదాము కదా.